ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నవ్యాంధ్ర భవిష్యత్తుకు భరోసానిచ్చే 5 దస్త్రాలపై సంతకాలు. 16,347 పోస్టులతో మెగా డిఎస్సీకి అనుమతి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు ఆదేశాలు. చంద్రబాబుకు అపూర్వ స్వాగతం పలికిన రాజధాని ప్రాంత రైతులు సచివాలయానికి వెళ్లే దారి పొడవునా పూలు చల్లుతూ బ్రహ్మరథం. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న చంద్రబాబు 2047 నాటికి తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా నిలవాలని ఆకాంక్ష. అధికంగా నీటిని నిల్వ చేసినందునే కాళేశ్వరం బ్యారేజీలో సమస్యలు. జస్టిస్ ఘోష్ కమిషన్ కు వివరించిన సాగురంగ నిపుణుల కమిటీ. తెలుగు వాచకం పుస్తకాలను వెనక్కి తీసుకోనున్న తెలంగాణ సర్కారు ముందు మాటను మార్చకపోవడంపై వివాదంతో చర్యలు. మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు. గ్రామైక్య సంఘాలకు నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించిన సీఎస్. నీట్లో 1523 మందికి ఇచ్చిన గ్రేస్ మార్కులు రద్దు. మళ్లీ పరీక్ష రాసే అవకాశం ఇస్తామన్న కేంద్రం. కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. నవ్యాంధ్ర భవితకు భరోసా ఇస్తూ 5 కీలక ఎన్నికల హామీల అమలుకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ఫైల్పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లు 4,000కు పెంపు, నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రాలపై సంతకాలు పెట్టారు. అంతకుముందు సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి బయలుదేరిన చంద్రబాబుకు రాజధాని రైతులు అఖండ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు విజయవాడ వచ్చి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను కూడా దర్శించుకున్నారు. తర్వాత ఉండవల్లిలోని నివాసం వెళ్లిన ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు వెలగపూడిలోని సచివాలయానికి బయలుదేరగా అడుగడుగునా అమరావతి రైతులు అపూర్వ స్వాగతం పలికారు. కరకట్టతో పాటు సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి భారీగా చేరుకున్న రైతులు దారి పొడవునా నిల్చొని సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. సచివాలయానికి వెళ్లే దారి పొడవునా పూలు పరిచి బ్రహ్మరథం పట్టారు. గజమాలలతో అభిమానాన్ని చాటారు. చంద్రబాబు సైతం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రాజధాని రైతులు ప్రజల అఖండ స్వాగతం మధ్య సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రివర్గ సహచరుల సమక్షంలో సాయంత్రం 4:41 ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వెంటనే ఎన్నికల హామీల అమలు దిశగా 5 కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. 16,347 పోస్టులతో కూడిన మెగా డిఎస్సీ దస్త్రంపై మొదటి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ రెండో సంతకం చేశారు. సామాజిక పింఛన్లను ఒకేసారి 4,000 రూపాయలకు పెంచుతూ మూడో సంతకం పెట్టారు. పేదలకు 5 రూపాయలకి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను జగన్ రద్దు చేయగా వాటిని పునరుద్ధరిస్తూ 4వ సంతకం చేశారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించేందుకు వీలుగా నైపుణ్య గణన దస్త్రంపై చంద్రబాబు 5వ సంతకం చేశారు. 5 దస్త్రాలపై సంతకాలు చేసిన చంద్రబాబుకు సామాన్య ప్రజలు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతల స్వీకారం సందర్భంగా సీఎం ఛాంబర్ కిటకిటలాడింది. చంద్రబాబుకు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంతో అంటకాగిన పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు చంద్రబాబును కలిసేందుకు యత్నించగా వారికి అనుమతి నిరాకరించారు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్ ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆయన కార్యాలయ సిబ్బంది అంగీకరించలేదు. సీఎంగా చంద్రబాబు తొలి సంతకం చేసిన మెగా డిఎస్సీలో మొత్తం 16,347 పోస్టులు ఉండగా స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు 7,725 ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు 6,371, టీజీటీ పోస్టులు 1,781 ఉన్నాయి. పీజీటీ పోస్టులు 286, ప్రిన్సిపల్స్ 52, పీఈటీ ఖాళీలు 132 ఉన్నాయి.
గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ సవరించి చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షల షెడ్యూల్ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. సీఎంగా ప్రమాణం చేశాక తొలిసారి తిరుమల వెళ్లిన చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం సాధారణ క్యూలైన్లో ఆలయానికి వచ్చిన ఆయనకు టీటీడీ జేఈఓలు స్వాగతం పలికారు. ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లిన చంద్రబాబు ధ్వజస్తంభానికి మొక్కి గర్భాలయంలో స్వామిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో చంద్రబాబు సహా కుటుంబ సభ్యులకు పండితులు వేదాశీర్వచనం పలికారు. తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. తర్వాత అఖిలాండం వద్దకు వెళ్లి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దజీయర్ మఠానికి వెళ్లిన చంద్రబాబు ఆశీర్వచనం తీసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దటం సహా 2047 నాటికి తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా నిలవడమే తన లక్ష్యమన్నారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని తీర్చిదిద్దుతామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. 2047కి నా విజన్, నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి. పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి. నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక 50%, 30% కాదు. ఫస్ట్ నేను చెప్పాను, విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను, హైదరాబాద్ తెలంగాణకి వెళ్తుంది. మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి రుణం తెచ్చుకుంటాను వచ్చాను. అదే స్ఫూర్తితో అమరావతి, పోలవరం ఈ 2 ప్రారంభించాను. కానీ దురదృష్టం 2 కూడా ఈ రోజు పడకేసే పరిస్థితికి వచ్చాయి. ఈ 2 కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకి ఈ రోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకుందాం. చంద్రబాబు 4సారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో సంబరాలు చేసుకున్నారు. తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బాణాసంచా కాల్చి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. తెలుగుదేశం నాయకుడు నరసరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టల నిర్మాణంపై న్యాయ విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిపుణుల కమిటీ నుంచి మధ్యంతర నివేదిక కోరింది. 2 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిషన్ సూచించింది. విచారణ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల నిపుణులతో కూడిన కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్ని పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అధ్యయనం చేయడం సహా లోపాల్ని పరిశీలించింది. తమ పరిశీలన అధ్యయనంలో వచ్చిన అంశాల్ని కమిటీ సభ్యులు జస్టిస్ పీసీ ఘోష్కు వివరించారు. బ్యారేజీగా నిర్మించి ఎక్కువ నీటిని నిల్వ చేసినందునే సమస్య వచ్చిందని నిపుణులు చెప్పినట్లు తెలిసింది. విజిలెన్స్ నుంచి నివేదిక కోరిన జస్టిస్ పీసీ ఘోష్ అఫిడవిట్ల పరిశీలన తర్వాత బహిరంగ విచారణ నిర్వహించనున్నారు. పారదర్శకంగా విచారణ ప్రక్రియ ఉంటుందన్నారు. సాంకేతిక అంశాల తర్వాతే ఆర్థిక అంశాలపై దృష్టి సారిస్తామని కమిషన్ తెలిపింది. వ్యక్తుల నుంచి ఇతర రూపాల్లో కూడా కమిషన్ సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ క్రమంలో జస్టిస్ ఘోష్ ఆకస్మిక పర్యటనలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని తెలంగాణ మంత్రులు పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ప్రజెంటేషన్ను తిలకించిన వారు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు పూర్తయిన ప్రాజెక్టు పనుల వివరాల్ని సాగునీటి అధికారులు మంత్రులకు వివరించారు. తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. మహిళా సంఘాల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వచ్చే 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్న సీఎస్ క్యాంటీన్ల నిర్వహణపై గ్రామైక్య సంఘాలకు శిక్షణ ఇస్తామని తెలిపారు. బెంగాల్లో దీదీకా రసోయ్, కేరళలో అన్నా క్యాంటీన్లపై అధ్యయనం చేశామని తెలిపారు. క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, అవసరమైన స్థలం వంటి అంశాలతో రోడ్ మ్యాప్ తయారు చేయాలని అధికారుల్ని సీఎస్ ఆదేశించారు. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం బొగ్గు గనుల మంత్రిగా కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో బొగ్గు దిగుమతిని తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతామని కిషన్ రెడ్డి చెప్పారు. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
భారతదేశంలో విద్యుత్ కొత్త లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు. బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతా ఉంది. రానున్న రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము. పవర్ మినిస్ట్రీ గానీ, రైల్వే మినిస్ట్రీ గానీ, కోల్ మినిస్ట్రీ గానీ, మైన్స్ మినిస్ట్రీ గానీ, ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ గానీ, వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇతర దేశాల నుంచి ఇంకా కొంత మేరకు మనం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. మన అవసరాలకు కావలసినటువంటి బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవడం, ఉపాధి అవకాశాలు పెంచడము, మినరల్స్ ను కూడా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడము, తద్వారా భారతదేశము ఇప్పటికే 5వ ఆర్థిక శక్తి దేశంగా ఎదిగింది. దాన్ని 3వ ఆర్థిక శక్తి దేశంగా ఎదగాలంటే అన్ని రకాలుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా పెమ్మసాని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్మోహన్ నాయుడు, కేబినెట్లో అత్యంత పిన్న వయస్కుడినైన తనకు ప్రధాని మోదీ పెద్ద బాధ్యతలు అప్పగించారని చెప్పారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం సహా తెలుగు రాష్ట్రాల్లో విమానయాన రంగానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడం సహా నైపుణ్య శిక్షణ కేంద్రాలు నెలకొల్పుతామన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని శరవేగంగా పూర్తి చేస్తామన్న ఆయన, తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ రికార్డు టైంలో అది పూర్తి చేసి అక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ చేసే విధంగా చేయాలనేది మా ఆలోచన. విజయవాడ ఎయిర్పోర్ట్ కానీ, తిరుపతి ఎయిర్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా ఉన్నాయి. కనెక్టివిటీ పెంచమని కూడా ఈరోజు చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి. రాజమండ్రి కానీ, కడప కానీ, కర్నూలు కానీ వాటికి కూడా కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయమంటున్నారు. అక్కడ కూడా ఏవైనా అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కావాలంటే దానికి కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఏపీలో ఒక మోడల్ స్టేట్గా సివిల్ ఏవియేషన్కి అది కూడా తయారు చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెడతాం. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎయిర్పోర్ట్స్ గురించి రిక్వెస్ట్ ఆల్రెడీ వచ్చాయి. అక్కడ ఉన్న ప్రభుత్వంతో సంప్రదిస్తాం. మంచి ప్రోత్సాహం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి నా వంతుగా పూర్తి సహాయ సహకారాలు నేను అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్లో కొంతమంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని రద్దు చేసినట్టు కేంద్రం తెలిపింది. ప్రశ్నాపత్రం లీకేజీ, ఇతర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో నీట్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై తాము వేసిన కమిటీ నివేదిక మేరకు గ్రేస్ మార్కులు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇలా గ్రేస్ మార్కులు పొందిన 1563 మందికి జూన్ 23న మరోసారి పరీక్ష నిర్వహించి 30 లోపు ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. ఆ తర్వాతే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని వివరించింది. ఒకవేళ 1563 మంది విద్యార్థులు తిరిగి పరీక్ష రాయకుంటే వారికి గ్రేస్ మార్కులు లేని పాత మార్కులతో కౌన్సిలింగ్కు హాజరు కావచ్చని తెలిపింది. ఈ వివరణతో సంతృప్తి చెందిన ధర్మాసనం జూలై 6 నుంచి జరిగే కౌన్సిలింగ్పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే నీట్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై 2 వారాల్లో సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 8కి వాయిదా వేసింది. నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. నీట్పై విచారణ జరపాలన్న డిమాండ్పై మోదీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి బాధ్యతారాహిత్యంగా, అనుచితంగా ఉందని మండిపడింది. మోదీ ప్రభుత్వానికి పదవీ ప్రమాణ స్వీకారంతో పాటు విదేశీ పర్యటనలపై ఉన్న శ్రద్ధ నీట్ అంశంపై లేదని కాంగ్రెస్ విమర్శించింది. We demand a Supreme Court monitored investigation into this entire scandal which has affected around 24 lakh students. Ordinary families have been forced to cough up amounts close to rupees 30 lakhs due to promises given to them by different coaching centers and examination centers. We believe that no inquiry can be a just and fair and comprehensive inquiry if the inquiry is headed by the NTA themselves. The NTA chairperson should be removed. నీట్ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణల్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోసిపుచ్చారు. అందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిరాధారమని, అది విశ్వసనీయత కలిగిన సంస్థ అని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ విషయంలో ఏ విద్యార్థికి అన్యాయం జరగకుండా చూసేందుకు ప్రభుత్వం, ఎన్టీఏ కట్టుబడి ఉన్నాయని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. क्वेश्चन लीक की कोई भी प्रमाण नहीं है। 1550 बच्चों के लिए जो एक मॉडल अपनाया गया था वो भी कोर्ट रिकमेंडेड एक मॉडल था, लेकिन उसमें से कुछ अनोमलीज आई है। उसके ऊपर भी एक एकेडमिक कमेटी बैठ गई है, उन्होंने रिकमेंडेशन दिया। वो सारा दलील अभी जब हम चर्चा कर रहे हैं कोर्ट के सामने, कोर्ट की फैसला को आने दीजिए। 2 सेट क्वेश्चन 4000 सेंटर में रहते हैं, जजर में नहीं। 6 सेंटर में गलती से
जो खुलना चाहिए वो दूसरा खुल गया, उसको फिर अनामोली को ठीक करते हुए आधा घंटा 40 मिनट लॉस हुई, उसमें वो हल्ला हुई है। ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. కార్పొరేషన్లో కీలక పత్రాలు మాయం చేశారంటూ సిఐడి కేసు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ నెల 18లోపు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. సిఐడి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాసుదేవరెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టును కోరారు. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఏసీబీ కేసు ఆధారంగా పథకంలో ఆర్థిక అవకతవకలపై కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మనీ లాండరింగ్ చట్టం కింద ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ లోతుగా ఆరా తీస్తోంది. గొర్రెల పంపిణీ పథకంలో 700 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని అవినీతి నిరోధక శాఖ తేల్చింది. కేసులో 10 మందిని నిందితులుగా ఏసీబీ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పశుసంవర్ధక శాఖ అధికారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఈడీ కేసు నమోదు చేసినట్టు మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు కూడా వచ్చారని అన్నారు. మున్ముందు హరీష్ రావు, వెంకట్రామిరెడ్డికి కూడా అదే పరిస్థితి వస్తుందని జోసెన్ చెప్పారు. మెదక్లో నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొన్న రఘునందన్ రావు 100 కోట్లు ఖర్చు పెట్టిన వెంకట్రామిరెడ్డి ఎంపీగా గెలవలేకపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పరా? వెంకటరామరెడ్డి గారు మెదకోట మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడ్చి ఇందాక మా నరేంద్ర అన్న చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టిన వాడు ఎన్నికలలో గెలవడు. జర మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది ఆ క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయ హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. దుబ్బాకల దెబ్బ కొట్టినని చాలా ఎగిరిండి 6 అడుగులు ఉన్నాడు. నిన్న సిద్దిపేటకి ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్కాట్లో ఇంకోటి వస్తాడని కలగట్టడా ఎప్పుడన్నా హరీష్ రావు. తెలంగాణ శాసనమండలి సభ్యులుగా చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, నవీన్ కుమార్ రెడ్డిలతో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న గెలుపొందారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారాస తరపున నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. తెలంగాణలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పంపిణీ చేసిన తెలుగు పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని డీఈఓలను విద్యాశాఖ ఆదేశించింది. తెలుగు పాఠ్యపుస్తకాల ముందు మాటలో విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేర్లను ముద్రించగా ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఫలితంగా పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని డీఈఓలను విద్యాశాఖ ఆదేశించింది. బుధవారం పాఠశాలలు పునఃప్రారంభం కాగా అదే రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలుగు పుస్తకం ముందు మాటలో మాజీల పేర్లను గుర్తించగా తక్షణం వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశించిన విద్యాశాఖ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పుస్తకాలు జాగ్రత్తగా ఉంచాలని డీఈఓలను ఆదేశించింది. దివంగత రామోజీరావుకు రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ నివాళులర్పించారు. రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. రామోజీరావు మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన లక్ష్మణ్ ఆయన మరణంతో దేశం గొప్ప ఆణిముత్యాన్ని కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బిరామిరెడ్డి రామోజీరావుకు నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రామోజీరావుకు నివాళులర్పించారు. ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. క్రమశిక్షణకు మారుపేరైన రామోజీరావు ప్రజల పక్షాన బలమైన గళం వినిపించారని అన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్తో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఏ ప్రభుత్వానికి కూడా భయపడకుండా నిక్కచ్చిగా వ్యవహరించే పత్రిక ఒకటే కాదు, ఆయన క్రమశిక్షణ. కానీ నేను 1986లో ఇంజనీరింగ్ అయిపోతే బషీర్బాగ్ మార్గదర్శిలో చిట్ ఫండ్స్లో మెంబర్గా జాయిన్ అయ్యి లోన్ తీసుకొని చిన్న వ్యాపారం చేసుకున్న 1986లో, అంటే దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయింది. అలాంటి రామోజీరావు గారు మన తెలుగు జాతికే మర్చిపోలేని వ్యక్తి. ఆయన
జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ డోబాల్ను తిరిగి నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరుసగా మూడోసారి డోబాల్ను జాతీయ భద్రతా సలహాదారుగా కేంద్రం నియమించింది. ఆయనకు కేబినెట్ మంత్రి హోదా ఉంటుందని స్పష్టం చేసింది. ప్రధాని పదవీ కాలంతో సమానంగా లేదా తదుపరి ఆదేశాల వరకు ఆయన పదవిలో కొనసాగుతారని పేర్కొంది. జూన్ 10 నుంచే నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి పీకే మిశ్రాను పునర్నియమించారు. ఆయన నియామకం జూన్ 10 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మిశ్రా పునర్నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. ప్రధాని పదవీకాలంతో సమానంగా మిశ్రా పదవీకాలం ఉంటుందని, లేకుంటే తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది. ఇదే సమయంలో ప్రధానమంత్రి సలహాదారులుగా అమిత్ ఖరే, తరుణ్ కపూర్లను 2 ఏళ్ల కాలానికి కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ కార్యదర్శి హోదా వీరికి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతదేహాల్ని భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కృతివర్ధన్ సింగ్ ఇప్పటికే కువైట్ చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. మృతదేహాల్ని స్వదేశానికి తెచ్చే చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. భౌతిక కాయాలకు అక్కడి అధికారులు DNA పరీక్షలు చేయిస్తున్నారు. తర్వాత స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత వాయుసేన విమానాన్ని సిద్ధంగా ఉంచింది. అగ్ని ప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 42 మంది భారతీయులేనని తెలియంది. ఇది చాలా విషాదకరమైన ఘటనగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రం తరపున 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల్లో కేరళ వాసుల సంఖ్య 24కు పెరిగింది. మరో 7గురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఆర్థిక సాయం చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. క్షతగాత్రులకు 1 లక్ష చొప్పున అందిస్తామని తెలిపింది. కేరళ వ్యాపారవేత్త ఎంఏ యూసఫ్ అలీ మృతుల కుటుంబాలకు 5 లక్షలు, మరో వ్యాపారవేత్త రవి పిళ్ళై 2 లక్షల చొప్పున ఇస్తామని కేరళ ప్రభుత్వానికి చెప్పారు. మొత్తంగా మృతుల కుటుంబాలకు 12 లక్షల చొప్పున సాయం అందుతోందని కేరళ సర్కారు తెలిపింది. కువైట్ ఘటనలో 5గురు తమిళులు చనిపోయినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. చిల్లర ధరల ద్రవ్యోల్బణం 12 నెలల కనిష్టానికి పడిపోయిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ సెషన్లోనూ లాభాలు నమోదు చేశాయి. గత సెషన్లో 150 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 204 పాయింట్లు ఎగబాకింది. క్రితం ముగింపు కంటే దాదాపు 500 పాయింట్లు ఎగువన 77,102 వద్ద ఉదయం బీఎస్ఈ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. అదే జోరు కొనసాగించిన సెన్సెక్స్ 77,145 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి 76,720 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచీ పతనమైంది. తర్వాత కాస్త కోలుకుని 76,811 పాయింట్ల జీవితకాల గరిష్ట స్థాయి వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి తాజా రికార్డు గరిష్ట స్థాయి 23,399 వద్ద ముగిసింది.